ఉందో లేదో చూసి రాబో ఎక్కడ దాకా పడుతుందో అసలు కట్ అవుతుందో ఆ పేజ్ లేదంటే ఎక్కడ లూజ్ టైట్ అది చేసి రిజల్ట్స్ కూడా 6వ నెలలో వచ్చింది. ఇది లేకపోతే అన్ని నమ్మారా? ఫస్ట్ తల్లి తర్వాత తండ్రి రాయకుండా దిగి తివుడు రాస్తాడా నువ్వు. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మేము మా పెద్దమ్మాయి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకు అంటే అమ్ములుని కాలేజీలో దింపడానికి నూజివీడు తీసుకుని వెళ్ళడానికి మా పూస్తాను కూడా కాలేజీ నుండి తీసుకుని వచ్చి ఫ్యామిలీ పరంగా వెళ్ళాలి కాబట్టి, అది కాక అమ్ములుకి కొంచెం షాపింగ్ ఉందన్నమాట. బుక్స్ అవన్నీ కూడా కొనుక్కోవాలి. అందుకని మేమైతే మా పూస్తా దగ్గరికి అయితే రెడీ అయ్యాము కాలేజీకి వెళ్ళడానికి. ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు అంటే మా వారి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉందండి, వివో. అయితే అది మా చిన్న అమ్మాయికి మొదటిసారిగా మొదటి బహుమతిగా ఇస్తున్నాడనమాట. మా పెద్దమ్మాయికి అయితే తను 10th అయిపోయాక వాచ్ గిఫ్ట్గా ఇచ్చాడు. తనకి అమ్ములు కూడా వాచ్ గిఫ్ట్గా ఇచ్చాడు. కానీ ఇది ఓపెన్ చేయండి, తన భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి చాలా విలువైన వస్తువు అనమాట మొబైల్ అనేది. మొబైల్ ఎలా అంటే అలా ఇవ్వకుండా నేనైతే ఏం చేశాను అంటే, ఇప్పుడు చాలామంది జీవితాలు ఈ మొబైల్ మీదే ఆధారపడి ఉంటుంది. మంచి దారిలో వెళ్ళడానికైనా చెడ్డ దారిలో నడవడానికైనా సరే. కాబట్టి నేను దీనికైతే నా పరంగా నేనైతే దేవుని ప్రార్థించాను. ఏమని అంటే, ఈ మొబైల్ ద్వారా తనకి అంతా మంచి జరగాలి, చెడు ఏ విధంగా కూడా జరగకూడదు. ఈ లోకంలోని ఎలాంటి చెడు కూడా తనని ఆకర్షించకూడదు. అలాగే తను ఆ మొబైల్ వల్ల తన భవిష్యత్తును మంచిగా నిర్మించుకోవాలి. తన చదువుకు తప్ప వేరొక దానికి ఉపయోగపడకూడదు ఆ ఫోన్ అనేది. తన జీవితాన్ని అంతకంతకు ఒక భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి పొందాలి అని నేనైతే నా దేవుని ప్రార్థించాను అన్నమాట. ఫోన్కి ప్రార్థన చేశాను. మా వారు అన్నారు, ఏంటి ఫోన్కి ప్రార్థన చేస్తావా, నీ పిచ్చి పనులు ఆపు అని అన్నారు. కానీ నాకు ప్రతీది కూడా సెంటిమెంటే. ఎందుకు అంటే మనం మంచి అనుకుంటే మంచే జరుగుతుంది, మనం చెడు తలిస్తే చెడే జరుగుతుంది. మనం ఏ పని చేసినా శుభప్రదంగా మొదలుపెట్టాలి, మంచి మనసుతో మొదలుపెట్టాలి. ఫోనే కదా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఇంకా ఇచ్చేసే అని చెప్పి అన్నారు. కానీ నాకైతే మొట్టమొదటిగా ఒక ఫోను ఇవ్వడానికి నాకైతే ఇష్టం లేదు. ఎందుకు అంటే ఫోన్ ఇవ్వడం ఇష్టం లేదు అని కాదులే, కానీ ఆ ఫోను మామూలుగా ఎలాగంటే అలాగ ఇవ్వడం ఇష్టం లేదు. దాన్ని కొంచెం మనం మంచి మనసుతో దానికి చేయవలసిన కార్యక్రమం చేసి ఇవ్వడం ఇష్టం అన్నమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళ నాన్నగారు ఫోన్ అయితే తన చేతికి ఇచ్చారు. అందులో సిమ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఆయనకైతే రాలేదు. ఇంకా నేనైతే వచ్చి ఒక పిన్ తీసుకొని అందులో సిమ్ అయితే వేశాక తర్వాత ఒక ముగ్గురం కలిసి ఒక సెల్ఫీ కూడా దిగాము. ఫోను అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చాలా వరకు మార్చేస్తుంది. చాలా జీవితాలు కొంచెం నాశనం అయిపోవడానికి ఫోన్ అనేది ముఖ్య మూల కారణంగా ఉంది. ఇప్పుడు మంచి కన్నా కానీ చెడే ఎక్కువగా జరుగుతుంది ఈ ఫోన్ల వల్ల. కాబట్టి నాకైతే చాలా ఇంకా ఒక సెంటిమెంట్గా నేనైతే ప్రార్థన చేస్తున్నాను ఆ ఫోన్కి. ఈ ఫోను తనని ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వెళ్ళే విధంగా ఉండాలి తప్ప తనని అధోపాతాళానికి తీసుకువెళ్ళి విధంగా ఉండకూడదు అని చెప్పేసి నేనైతే ప్రార్థించి
ఇచ్చాను తన చేతికి. ఇచ్చాక ఇంకా మేమైతే సెల్ఫీ దిగి మా ప్రయాణం అయితే మొదలు పెట్టాము. మా ప్రయాణం మొదలయ్యే ముందు ఒక మంచి మాట చెప్పాలని ఉందన్నమాట. అది ఏంటి అంటే, సహనం అంటే దండించే అధికారం ఉన్నా కానీ దండించలేకపోవడం. అదే మా చిన్నమ్మాయి విషయంలో మేమిద్దరము కూడా చేస్తామన్నమాట. అలాగే ప్రేమ అంటే పిల్లల్ని ముద్దు చేసి గారాబం చేయడం కాదు, వాళ్ళకి మంచి భవిష్యత్తు వైపు బాటలు వేయడం పిల్లల మీద మనం చూపించే ప్రేమ. అలాగే ఒక వ్యక్తిత్వం అంటే మనల్ని చెడగొట్టే పరిస్థితులు మన ఎదురుగా ఎన్ని ఉన్నా కానీ చెడిపోకుండా ఉండడమే మన వ్యక్తిత్వం అని చెప్పి మేము ఎప్పుడూ కూడా పిల్లలకి చెప్తూ ఉంటామన్నమాట. మన వ్యక్తిత్వం అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ఎదుటివారు గౌరవించే విధంగా ఉండాలి. మనం మన వ్యక్తిత్వాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా పోగొట్టుకోకూడదు అని చెప్పి పిల్లలకి చిన్నప్పటి నుండి కూడా చెప్పి నేర్పిస్తూ వచ్చాము. అలాగే మా పిల్లలు కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటారు అన్న నమ్మకం అయితే మాకుంది. ఎక్కడా కూడా దిగజార్చుకునేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎప్పటికీ వెళ్ళరు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోరు అన్నమాట. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ పిల్లల్ని దూరంగా ఉంచుతున్నాము అంటే వాళ్ళు ఏంటి అన్నది మాకు పూర్తిగా తెలుసు. కానీ మనం దగ్గర ఉన్నదానికి దూరంగా ఉన్నదానికి తేడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని మనం నేర్పించాలి. వ్యక్తిత్వం అనేది, ఆత్మాభిమానం అనేది, కొంచెం సహనం, కొంచెం జాలి, కొంచెం దయ, కొంచెం కఠినత్వం, ఎలాంటి విషయాల్లో ఎలా ఉండాలి అని మనం పిల్లలకి చిన్నప్పటి నుండి మనం నేర్పించినట్లయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ గెలిచే వస్తారనమాట. ఓటమి అనేది తెలియదు. ఇంకా ఇక్కడైతే మా ప్రయాణం అనేది మొదలైంది. మేము కాలేజ్ దగ్గరికి వెళ్ళాక వెయిటింగ్ అనేది చేయవలసి వచ్చింది కొంచెం సేపు. ఎందుకు అంటే నెక్స్ట్ డే సండే వచ్చింది. మేమైతే సాటర్డే వెళ్తున్నాము. సండే పేరెంట్స్కి ఎలో లేదని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రెషర్స్ పార్టీ చేస్తున్నారు జూనియర్స్కి. అందుకని సండే ఎలో లేదని చెప్పేసరికి పేరెంట్స్ అందరూ కూడా సాటర్డేనే వచ్చారు. ఇంకా మాకైతే మేము వెళ్ళేసరికి మొత్తం కాలేజ్ అంతా నిండిపోయింది. లోపల కూర్చోడానికి ఇంకా నేను మా చిన్నమ్మాయి అయితే ఆటోలో వచ్చి కూర్చున్నాము. ఇంకా ఇది టెలికాస్ట్ వెయిట్ చేసాము. మాటలు కట్ చేయండి. మాకేమన్నా వచ్చా రాయటం? అరే మాటలు పెద్ద పెద్ద పేల కొడతావుగా. మాటలు పెద్ద పెద్ద పేల కొడతావుగా. ఆ రాయటం వస్తే కోనకేసి కొట్ట నిన్ను ఏ ఫారిన్ లో ఎద్దున దాన్ని చేసుకుని వచ్చాడు. అందుకే దేవుడు ఏడో తరగతిగా ఆపేశాడు. ఒక్క మాత్రం పెన్ను పెట్టుకుని రాయటం వస్తే ఫారిన్ మొత్తం దున్నపోయానా? బుక్కులు ఇప్పుడు ఇండియన్ దున్నుతున్నావా? మొక్క రాకుండానే ఇప్పుడు ఇండియన్ దున్నుతున్నావా? చెప్పు. ఫారిన్ మొత్తం దున్నుతాడంట. ఫారిన్ కోడలు మా అమ్మకి కోడలుగా లేకపోయానా? అబ్బో, ఇప్పుడు మీ అమ్మ కోడలు కొరత వచ్చిందా ఏంది? మేము అడిగింది అది ఫారిన్ కోడలు కావాలి. మీ అమ్మకా కోడలు కావాల్సింది, నీకు ఆ ఫారిన్ పెళ్ళం కావాల్సింది. ఇద్దరికి ఫారిన్ కోడలు అదే కాదు. ఏ కోడలు వచ్చినా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటది. ఫారిన్ మమ్మీని తెచ్చేవాడిని. ఇంకా ఈ మమ్మీకి ఏమైంది, ఈ పెళ్ళానికి ఏమైంది? ఆనలేదమ్మా, ఆనలా. ఈ మాత్రం బడాయి ఉండబట్టే ఉండలేదా? నేనే కూర్చుంటా. ఫోన్ చెక్ ఎవరు పిలిచారు? నన్ను పిలిచింది. ఫోన్ చెక్ చేయలేదే. ఇంటికి నాకు తీరు చేస్తాను. ఆవేశమాములు. ఆవేశం కాదు, పని అమ్మట పని క్రమంగా నేర్పాలి. ఖాళీ సమయం ఎంత సమయం, ఆ సమయంలో వేరే పని పడిద్ది. ఇప్పుడు ఉన్నావుగా, అన్ని క్రియేట్ చేసుకోవచ్చుగా. పని అమ్మట పని అయిపోయిద్దిగా. ఏం ఇరుతా ఇచ్చావు అనుకోనా? బండిలో కూర్చో. ఎందుకు బండిలో కూర్చోన్నా? కూర్చో కూర్చో. పొద్దుతా ఏమనుకుంటున్నావు? పొద్దున నల్లగా ఇంట్లో నేను 8ంటికి
నాతో ఎవరు అట్టాగే ఉంటది మరి. వచ్చి బండిలో కూర్చో. ఆయా పని 8 అయిపోయింది. స్నానం చేసి తినుమా అని చెప్పా. లెక్కలేకుండా ఫోన్ పట్టుకొని కూర్చుంది 1-2 గంటలు. ఈ లోపు నేను స్నానం చేశాను, నువ్వు తిన్నాను, నువ్వు వచ్చేసరికి రెడీ అయ్యా. కనీసం నీళ్ళు కూడా పోయకుండా నువ్వు ఆల్రెడీ నువ్వు ఒకడు ఉన్నావని తెలుసు, కేకలు పెడతావని తెలుసు. నేను కేకలు వేయించుకోకూడదు, నేను ముందుగానే రెడీ అయ్యా. బార్లంగా మీద ఉండవుగా. నేను చీర పాలు కుట్టుకోవాలి. చీర పాలు కుట్టి పెరుగు పాలు మనకేం లేవు. మజ్జిగ చీరకాయ కుట్టావా? రాత్రి తెచ్చిన లీటర్ ఇంకా అసలు లేవు. నా చీరకాయ వేసాం మొత్తం పాలన్నీ. కట్టుకున్నాగా డబ్బులు కట్టు. నువ్వు డబ్బులు అనలేదు, కట్టు అన్నావు. లోపల కూర్చో. ఇంత ముక్క పాలు కొట్టు. మీరు లోపల అన్నం తినరేక వాడి 2 లక్షలు కట్టింది. కట్టి ఏరు కూడా పానిక ఎప్పుడు వచ్చినా విన్నారు కదండి మా వారి కాన్వర్జేషను. అలా సరదాగా గడిచిపోయిందనమాట. ఎప్పుడో కానీ అలా ప్రశాంతంగా కూర్చొని ఒకరికొకరు సెటైర్లు వేసుకుంటూ ఉంటామన్నమాట. ఫ్యామిలీ మొత్తం అంతే, ఎవ్వరు తగ్గరు సెటైర్స్ వేయడంలో. ఇంకా అలా చాలాసేపు సరదాగా గడిచిపోయింది ఆటోలో. తర్వాత మేమైతే కాలేజ్ లోపలికి వెళ్ళాక పూస్తాని మేము కలిసామన్నమాట. పూస్తాని కూడా తీసుకొని మరలా తిరిగి ప్రయాణం అయ్యాము. వచ్చే దారిలో ఇంకా వీళ్ళు షాపింగ్ చేశారనమాట. వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా ఒక 2-3 షాపులు తిరిగాము, కొన్నాము కావాల్సినవన్నీ. తర్వాత ఇంకా ఈవినింగ్ అయిందండి మేము వచ్చేసరికి. మరలా కొన్నవన్నీ కూడా అమ్ములుకి లగేజ్ సర్దాను అనమాట. మొత్తం కూడా సర్దాను. ఎందుకు అంటే ప్రయాణం సోమవారం కాబట్టి ఇంకా ఇప్పటి నుండి అన్నీ సర్దితే కానీ అప్పటికి అన్నీ పెట్టలేము బ్యాగ్లో. 100 కిలోమీటర్ల దూరం ఇక్కడ నుండి ప్రతిపాడు నుండి నూజివీడికి. ఏ ఒక్కటి మర్చిపోయినా కానీ తనకి ఏది కూడా వెళ్ళే అవకాశం లేదు. ఎందుకు అంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని మరీ లగేజ్ అంతా సర్దాను. అయినా కానీ ఒక్కటైతే మర్చిపోయాము. అక్కడ వెళ్ళాక ఇంకా చెప్పింది తను, కప్పుకొని దుప్పటైతే మర్చిపోయాము. అది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళాము 2 దుప్పట్లు. నూజివీడు వెళ్ళి కూడా ఒక 1 month or 2 months అవుతుంది. వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేసరికి నాకు ఈ టైం అయింది. ఎందుకంటే మధ్యలో పనులు చాలా ఉన్నాయన్నమాట. అందువల్ల వీడియోలు అయితే ఉన్నాయిలే కానీ అన్నీ ప్రతిదీ వీడియో తీశాను. కానీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాలి అంటే కొంచెం టైం అయితే పడుతుందండి. ఈ వీడియో తర్వాత నాకు తెలిసి ఇంకా కౌన్సిలింగ్ వీడియో వచ్చిద్దో మరి ఏంటో నాకు తెలీదు, చూడాలి. ఇంకా ఇప్పటికైతే ఈ వీడియో చూడండి. ఇంకా మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి షాపింగ్ చేసాము, అలాగే అమ్ములుకి లగేజ్ ఏ విధంగా సర్దాను అన్నది చూసేయండి చివరి వరకు. నమ్మారా? పండి
ఇది లేపు ఒకటి అన్నీ ఒకటే సైజు. రెండు కావాలంట పిల్లకి బకెట్లు. ఒకటి బట్టలోకి జాడించుకోవడానికి, కింద ఏ అది కాదు కదా, అన్ని బాత్రూమ్లు కదా. రెడ్ వద్దు. ఏంది పెద్దదాని అయిపోయాను. ఆ పై ఉన్న బ్లూ తీసుకొని, యాభై బ్లూ తీసుకో తీసుకో. తీసుకోవచ్చు కానీ స్లీవ్ ఎంత లావు ఉందా, ఎంత లావు పెట్టుకొని 3 తీసుకోకండి రేట్. తిరగండి, తిరగండి. ఏడా కెమెరా సెట్ చేసి పెట్టారు. తీసుకున్నా చిలకం దొరకలేదు. అమ్ములు లిస్ట్లో ఇంకేమైనా లేదు రోడ్డు. ఏందక్కో చెప్తా. 57, 40. అమ్మాయి మార్కులే 57, 46. 46, 574 మార్కులు. 57, 44. 6వ నెలలో పుట్టింది కదా అమ్మాయి కాదు. రిజల్ట్స్ కూడా 6వ నెలలో వచ్చింది కాదు, ఏప్రిల్ 4. 574, 4. వెళ్తే మొత్తం షాపింగ్ చేసేటట్టు పాలు అర్జెంట్ బయటికి పో, 8 సెంట్లు కొట్టుకోపో. 4 సెంట్లు. అవును. అటు సైడ్ ఉన్నారు ఇంకా కావాలి నువ్వు. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీకి ఇవన్నీ కావాలంట. ఎంతమైనా అడుగుతుందో. మమ్మీ రేట్లు ఎక్కువ ఉంది, వద్దు మమ్మీ. సరే ఎక్కడన్నా దొరకనంటే ఈడ తీసుకో. సరే మరి ఈడ కాదు అసలు, ఈడన్నీ ఎంఆర్పి రేట్లే తెలుసా. సరేలే తీసుకుందాం. అంటే నా పిల్ల మాజా బయట తీసుకుందాం. సరే ఏడ చోట తీసుకున్నాం లాగు. స్క్రబ్బర్ తీసుకున్నావా? ఏదో అమ్మాయి కాదు. ఏది ఏంటిది? వద్దులే, ఆ పిల్ల పారేసుకునేది పూస్తా. మమ్మీ అసలు
బాయ్ నేను బిస్కెట్ ప్యాడ్ తీసుకున్నా నేను మీకు ఇద్దరం పంచుకుంటాం నీకుండా వాడ మాకు తీసుకో. ఓ అవన్నీ ఎప్పుడు అయిపోయినాయి పుస్తా స్టిక్కర్ ప్యాడ్లు తీసుకున్నా అన్నీ అన్నీ ఇది ఎయిర్ బాదులే బాగుంటుంది టైట్గా మూతుంది అవన్నీ పిచ్చి పిచ్చి అవన్నీ మజ్జిగ డబ్బాలు పొలాలు ఎత్తుకెళ్ళాయి బకెట్లు 2 సేమ్ రేటు అది కూడా అంతే ఉందా? ఏదో మీకు మళ్ళీ అడిగిపోయి అమ్మ తక్కువ చూడలేదు అంటుంది నా బాగా అంతేనా? ఏంది తాళాలకి అన్నీ కలిసి ఒక దానికి నేను కట్టాను. ఇప్పుడు నాకు 4 తాళాలు 3 తాళాలు ట్రాలీ అవి మనగంట షాప్లో తీసుకున్నాను తీసేయండి ఇప్పుడు ఉంది. షూస్ కంపల్సరీ కావాలి మరి ఆదివారం రోజు యోగా చెప్తారు అంటే నీకు ఒక యూనిఫామ్ అయిపోయింది అవసరం గుర్తుంటా వైట్ అసలు గ్రీన్ కలర్ అని నాది కొట్లో కొన్నది అసలు నేను చూడంగా గ్రీన్ కలర్ టాపు వైట్ వర్క్ వచ్చి ఉంటుంది దాని మీద అసలు భలే వస్తాయి పలికిద్ది మీ చెల్లి మాత్రం ఇక్కడ దాకా ఉంటాయి కట్స్ అదా వైట్ ఇప్పుడు వచ్చింది అది చినిగి చీపోయి నీసారి కుట్లో పిచ్చుకుని మళ్ళీ చినిగి చీపోయి కాటన్ మెత్తగా బాగా అదే పాస్పోర్ట్ డిజైన్ చూడు అది గ్రీన్ కలర్ అది అది చినిగిపోయింది అక్కడ ఎక్స్ప్రెషన్ పెడితే దానికి ఇంకా 2 ఎక్స్ప్రెషన్ పెడతాం మనం అది చినిగిపోయింది ఈసారి కుట్టే పిచ్చుకున్నా మళ్ళీ చినిగిపోయింది అది క్లాత్ పాడైపోతుంది చాలా చూడు మమ్మీ పంచాయతీ ఇదిగో మామయ్య 2 కుక్కలే నాకే ఇప్పుడేమొద్దు నీ దాంట్లో తాగినోడికి కూలింగ్ దక్కింది ఇగో మళ్ళీ ఆమె అప్పు చెప్పారు అసలు ఆమె ఆడో ఆ బాటిల్ ఊరేగిచ్చింది మరే మాటలన్నీ నేను రికార్డ్ చేసుకుంటా రేపు ఏదన్నా అడుగుతావుగా నేను భలే ఆమెను కదా నాకు ఎందుకు చెప్తావు అని అంట అది సంచి ఖాళీ ఉందా సంచి ఖాళీ కూడా వద్దు వేరే ఆడతాయి వాన పడలేవయ్యా వాన బాణ పడుద్ది అంటే నువ్వు వెళ్ళి పై కురిపియాలేక నుంచోనాడా మూడేసేది కూడా వీడియో తీస్తుంది రేపు మీ పిల్లలు ముట్టుగడిగేది కూడా తీసి కడగాలి ఖచ్చితంగా అందులో డౌట్ ఏముంది హాయ్ ఫ్రెండ్స్ ముడ్డి ఇలా కడగాలి పిల్లలది సున్నితమైన ముడ్డిని చిన్న ముడ్డిని అది అంతమంది సబ్స్క్రైబర్లు వస్తారు అంతమందికి చూసారు కదండి ఇక్కడ మా వాళ్ళు ముగ్గురు కూడా నన్ను ఎంత ఆడుకుంటున్నారంటే అంత ఆడుకుంటున్నారనమాట వాళ్ళకి అదొక సరదా దాన్ని నేను ఎప్పుడు కాదన్ను కానీ ఇక షాపింగ్ అయితే ఒక్క షాపింగ్ అయ్యింది ఇక్కడ కూడా మళ్ళీ వేరే నోట్బుక్స్ కోసం వెళ్ళారు వాళ్ళకి నచ్చిన నోట్బుక్స్ అయితే దొరకట్లేదు పాపం
ఇంకా అక్కడ నుండి మేము వేరొక ప్లేస్కి వెళ్ళాము. అక్కడ తాళాలు అవి ఇవి చాలా కొన్నాంలే, కానీ ఇంకా నా దగ్గర అయితే ఓపిక లేదు ఇంకా వీడియో తీయడానికి. అవన్నీ అయితే నేను ఇంకా వీడియో తీయలేదు. ఓన్లీ 1-2 షాపింగ్లు మాత్రమే వీడియో తీశాను. అది కూడా ఆటోలో కూర్చొని, ఇంకా కిందకి దిగకుండా. నా ఓపిక అయితే అయిపోయింది. జర్నీ అంటేనే నా బాడీ అస్సలు సహకరించదు. ఇంకా మీరైతే చూడండి. తర్వాత అమ్ములుకి లగేజ్ ప్యాకింగ్ ఉంటుందన్నమాట. ఆ వీడియో కూడా చూసేయండి ఒక్కసారి. ఈ వీడియోలోనే కంటిన్యూషను చూడండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నేనైతే ఇంకా వాయిస్ అనేది ఎండ్ చేస్తున్నాను ఇంతటితో. ఇంట్లోకి ఇది నాకు ఒక్కదాన్ని. ఇది అమ్మాయి గారి షవర్ బాత్. ఏంటంటే తాళాలు ఏం చేస్తా చేశానేమో అనుకున్నా. మరి అవన్నీ ఇందులో వేస్తారా? ఆ ఫోన్ బోష్ నేనైతే ఇందులో పెడతాను. ఆడంత ఖాళీ ఏం లేదు, అన్ని ఇందులోనే పెట్టాలి. ఇంకా అన్ని ఫుల్ అయిపోయినాయి. అది ఫుల్ అయింది, బ్యాగ్ ఫుల్ అయింది. ఇంకా షెల్ఫ్లు ఉంటే ఇక్కడ షెల్ఫ్ లో పెట్టుకోవడమే.
ఈ వస్తువులు ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? నేను తీసుకుంటా చేసింది నాకే అమ్మాయికి ఇది నాకు అందరికి స్టైల్ కోసం పౌడర్ దాన్ని పౌడర్ వస్తుంది సడన్లీ రికార్డ్ అవుతుందో లేదు చూసిరా బో ఎక్కడ దాకా పడుతుందో కట్ అవుతుందో ఫేస్ లేదంటే ఎక్కడ లూజ్ టైట్ అది చేసి బాగానే పడుతుంది కొంచెం కింద పడుతుంది బాగానే పడుతుంది మొత్తం పడుతుందా బకెట్ బకెట్ హాఫ్ పడుతుంది పడుతుంది ఇప్పుడు చూపించాములు పడుతుంది ఏడే బాగా పడుతుంది జూమ్ చేయనా కొంచెం వద్దు జూమ్ చేసి దీనికన్నా అదే బాగా పడుతుంది అంటున్నా డాడీ నువ్వు అసలు పనికి రావు ముందు పద అర్జెంట్గా షాప్ ఇంటికి వచ్చినా ఫోన్ చేసింది పొద్దున చేయాల్సిన షాపింగ్ చాలా 5 అయింది అసలు అయినా మేము తిరిగి గుంటూరు మార్కెట్ లో కూడా రాలేదు అసలు ఓ వీళ్ళు ఎన్ని పట్టణాలు తిప్పారో తెలియదు అయినా అప్పటికి ఫోన్ చేశాను పట్టణ బజార్ వెళ్దాము అప్పుడు సూపర్ మార్కెట్ గుంటూరులో ఉన్నాము ఆ టైంలోనే కదా బయలుదేరేది చెప్పి ఆటో ఎక్కువ వచ్చిందని చెప్పి పెట్టావా 2 బకెట్లు ఒకటి కాదు 2 తీసుకెళ్తా షూస్ తీసుకెళ్తా మరి ఎందుకంటే బట్టలు జాడించుకోవడానికి కింద ఇలాంటి డ్రెస్సులు విడిగా వేసుకుంటే బాగుంటుంది బాగానే ఉంటాయి ఉంటాయి చెంచులుగా ఏంటో టాప్ ఎక్కింది వేసుకుందంటే మాట్లాడుతున్నావు అప్పుడే ఏంది ఏంది షూస్ షూస్ అంటే జీన్స్ దీని మీదే బాగుంటాయి అన్ని డ్రెస్సుల మీద బాగోవు అని అంటుంది షూస్ డ్రెస్ మీద వేసుకో ఎవరు వేసుకుంటారు ఒకళ్ళు వేసుకుంటున్నారు వేసుకోవట్లేదు మనకు అనవసరం మనం ఇష్టపడి కొనుక్కున్నాం మనకి ఇష్టం వచ్చినప్పుడు లంగా చేయడం మీద కూడా వేసుకుని తిరగచ్చు ఒకళ్ళ ఇష్టం కోసం మనం వేసుకుంటా అర్థం లేదుగా మా నీకు ఎప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడు వేసుకో ఏ డ్రెస్ మీద కూడా వేసుకో అంతే ఒకళ్ళ కోసం మనం ఒపీనియన్ మార్చుకోకూడదు ఎదుటి వాళ్ళ కోసం మనం బతకూడదు ఒకళ్ళ కోసం ఒపీనియన్ మార్చుకోవడం అనేది కాదు దేని మీద బాగుంటుంది దేని మీద బాగోదు తెలుసుగా మనం కూడా బాగున్నా బాగా లేకపోయినా నీకు నచ్చితే వేసుకో లేదు అంటే లేదు అది నీ ఇష్టం ఇప్పుడు లెగ్గిన్ జీన్స్లు లేవు ఈ బూట్లకి ఎట్టాగే ఉండిపోవాలిగా కాదు దానికోసం జీన్స్ కొనాలి జీన్స్ కొంటారా అంత ఎదగలేదు ఇంకా ఊళ్ళు కాడికి వెళ్ళినా ఎదగలేరు అంత దాకా జీన్స్లు జెగిన్లు లెగిన్లు కూడా వేసుకోకూడదా షర్ట్ ఎక్సైట్ కొన్నాడట ఎవరు నోట్ బుక్సా ఎంత ఈ బుక్ నాకు టెక్స్ట్ బుక్ మొత్తం కలిసి 940 ఈ పెన్నులన్నీ నీయే నాముడు ఈ అక్కయ్యా అక్క ఇదిగో ఆ బుక్స్ మరి పెట్టు ఆ బ్యాగ్ లో పెట్టు
ఉందా? పెద్ద కారేస్తాను మ్యాజిక్ మ్యాజిక్. అమ్మమ్మ కూడా వస్తున్నారా? అమ్మమ్మకు రావాలన్నంత మామయ్య మామయ్య డబ్బకు రాలే. ఊరుకోడు తాగొచ్చి తాగా చేసుకుంటాడు. అవసరమా? వెళ్ళిందని ఎవరు తెలిసింది? పక్కన చెప్పేవాళ్ళు ఎంతమంది? అంటే అంటే పెడతాం. అవును వాళ్ళే అమ్మమ్మ పాలిట. ఏందా రామాంజలి ఇలా అవన్నీ సహజం కామన్లే అబ్బాయి. శీలాతో ఉంటాం. మా ఎరమ్మ పెద్ద వీడియో ఉంది. తర్వాత వాయిస్ ఆలోచించుకుంటారు. కొన్ని రియల్ గా చూపిస్తే బాగుంటది కదా, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎంత లీవ్ ఇచ్చినా సరే వాయిస్ సౌండ్ వచ్చింది. మైక్ పెట్టుకొని వాయిస్ ఆలోచించుకుంటారు. అమ్ముడు ఇవన్నీ ఆడకి వెళ్ళాక నువ్వు ఎక్కడ ఏ వస్తువు పెట్టుకోవాలన్నది పెట్టుకో. చెట్టులో సర్దుకోవాలి. మీకు కోచ్ కూడా వేస్తున్నా వేసేదా తీసుకెళ్ళాలనుకుంటా. ఇంటికాడ ఉంచేదా ఇది తీసుకెళ్ళి తాళాలు ఆ బుక్స్ బ్యాగ్ లో వేయి చూస్తాయి అమ్మ, ఇంకా వేయి తాళాలు. ఈ అమ్మాయి బుక్స్ బ్యాగ్ లేదు, అందులో పెట్టు. కీర్తన కొనుక్కోవాలి. ఆడున్నాయి పట్టుకొట్లు మనకాండగా కూడా ఉంటాయి. తాళకు రుద్దులే కానీ ఇందులో పెట్టు. మా 10 నిమిషాలు తగింది. వెళ్దాం వెళ్దాం. ఏం చేయాలి? ఎంత బతుకుంటుంది? మేము పోయిన వారం కూడా వెళ్ళాము. 2 వారాలకి అంతకుముందు వారం కూడా వెళ్దాం అనుకుంటున్నాను. మా అమ్మకు బాగోలేదు. ఫాస్ట్ ఆధారం గడ్డి కడుతున్నారు. అయ్యేది అందులో ఆహా, పళ్ళు మీద బయట పెట్టి మా సైజులో బయట పెట్టు. ఈ చెప్పులు ఎందులో పెడదాం అందులోనే పెట్టు. ఎట్లా ఎన్ని పెడితే ఎంత దొరికింది? బాగలేదు కదా ఏమి. ఇది పట్టదు, ఈ షూస్ పట్టదు. ఇది ఇదిగా అది అందులో ఖాళీ ఉంది. ఎందులో బ్లాక్ బ్యాగ్. బ్లాక్ బ్యాగ్ మళ్ళీ తర్వాత డాడీ అది మర్చిపోయి ఇది మర్చిపోయి అంటే చెప్పు తీసుకొని కొడతారా. ఈ పేపర్లు అవన్నీ పెట్టుకున్నాను. మర్చిపోయిన అమ్మాయి ఫోన్ చేసి ఇంకా వస్తారు. ఏం లేదు. ఎవరికి అమ్మాయికి వస్తాడు. అన్నయ్యకంట. అన్నయ్య ఫోన్ మెయిన్ పేపర్లు అన్ని పెట్టి పెట్టారు. అదిగో మెయిన్ పేపర్ అసలు మెయిన్ చెప్పింది సర్టిఫికేట్లు అంట. అవి కూడా ఆ రోజే పెట్టారు. తీసుకున్నారు వాళ్ళు. ఇంకా పనిలేదా? ఆహా. వచ్చిన సారి తీసుకున్నారు వాళ్ళు. ఈ పెట్టి నేను మీ అమ్మాయి మోసేది ఒక పక్క పేరు కథనాలు చెప్పారా? అక్కడ రాసుకుని అక్కడ రూమ్ నెంబర్ అక్కడ రూమ్ నెంబర్ అన్ని రాసుకుంటారు. రాసుకుంటారు. బ్యాగ్లో పేపర్లు తెచ్చుకోలేదా? ఆహా. అంజి పెన్ను ఈజీగా అయినా చాలా వేసుకుంటారా ఉండిద్ది. తెలీదా? అట్టగా చేయి. అమ్ముడు బైబిల్ పెట్టుకున్నామా? రేపు చర్చికి వెళ్ళాలిగా. అదను తొందరగా. బైబిల్ ఎట్లా మరి? పైగా ఇదిగో ఇటు పైకి అట్ట పైకనే పై తీయాలి, పైకనే వేయాలి. అది మధ్య నుంచి అట్టానే ఉండాలి. సదా మర్చిపోవాలి. జ్యూస్ బాటిల్ తర్వాత చూసాను. మోషన్స్ ఒకటి అబ్బాయి వెళ్ళేటప్పుడు అవి గుర్తు పెట్టుకొని తీసుకోవాలి. డాడీ వెళ్ళేటప్పుడు ఏం వద్దన్నారు కొనుక్కోవడం, షాపింగ్. అసలు డైరెక్ట్ అవి గుర్తు చేయమని చెప్పాడు నాకు. అరే రేపు ఉదయం తెప్పించుకోలే కానీ ఏమేమి తీసుకెళ్తారు పిల్లలు? తల్లికి బాగా వేసుకో మాకు చూడు తీసుకో. ఇది ఆడే తలనొప్పి వస్తే బాగా వాటర్ తాగాలి. ఏం ఆలోచించిన ప్రకారం చూడుకోవాలి. టాబ్లెట్ లేకూడదు. అమ్ములు నువ్వు ఏంటంటే అది టాబ్లెట్ అయితే నీకు లోపల గర్భసంచి ప్రాబ్లం వచ్చింది ఫ్యూచర్ లో. 2-3 గంటలు పాలు చదివితే తలనొప్పి వచ్చింది నాకు. ఆ 2-3 గంటల్లో 1 లీటర్ నీళ్లు తాగు. పుస్తకాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తే ఆ డబ్బాలో నానేసి నమ్మ చూసిన డబ్బా
అది జ్యూస్ డబ్బా అండి వేసాను చాలా డబ్బాలు వేసాను. అక్కడ బెల్లం పది బెల్లం పెట్టుకో. ఉంది ఇంట్లో చేద్దాం ఒకటి. ఇది మజ్జిగ డబ్బా కాదు మా ఆయన దేనికైనా యూజ్ చేయొచ్చు. అదేదో అతనికి అట్రాక్షన్ కోసం పెట్టాడు. కాలేజ్ చాలా మంది చూస్తారు మజ్జిగ కూడా యూజ్ చేస్తారు. మజ్జిగకే వాడుతాం. ఆడది జ్యూస్ అనుకోదు. అక్కడ చెప్తారు జ్యూస్ చేసుకొని జ్యూస్ తాగుతారు. ఇప్పుడు జ్యూస్ దాన్ని ఏం చేస్తావు? నేను చాలా మంది చూపిస్తా కాలేజ్ దాంట్లో మజ్జిగ తాగడం. నేను చూడలేదు ఒక్కగా కూడా. నిజంగా ఇప్పుడు అమ్మని నిజంగా అమ్మ డైలాగ్ నిజంగా మీ మమ్మీ నిజం చేసింది. నేను ఇది చూడకుండా తీసుకున్నాను అబ్బాయి మజ్జిగదానే తీసుకున్నాను. మంచి చేసుకుంటారు. నేను ఇంతమంది చెప్తుంటే నేను ఒక్కదాన్నే ఇదిగో చూడు ఏముంది డబ్బా నిండా. ఏది పోతే అది ఉండిద్ది. సరేనా? మిక్సీలో వేసుకొని జ్యూస్ వేసుకొని ఏది పోతే అది ఉండిద్ది. లస్సీ పోతున్నాం లస్సీ అంటావా? దాంట్లో కట్ పెరిగేసి మజ్జిగ చేసుకుంటాం. సరే అమ్ములు జ్యూస్ మీ మమ్మీ పంపించి దాంట్లోనే తాగు జ్యూస్ మజ్జిగ. మా అమ్మకి ఎన్నిసార్లు చూపించాను. ఆమె చూడు ఒకసారి నాకు తీసింది. హాస్టల్కి వెళ్ళేటప్పుడు పద్దాకు పడే ట్రక్ పెట్టేది. మాకు లేవు. మీ అమ్మ కట్టేది అవి ఏ పెట్టినా ఉంటాయి. అయ్యా సర్లే ఇది ఏమి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అమ్మ ఫోన్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ కాకినాడ శ్రీకాకుళం. శ్రీకాకుళం అమ్ముడు వీటి మీద పేర్లు రాయాల్సిందే. రాయాలి మాట్లాడితే రాయాలి. మార్కులు పెరగడానికి కాడ ఉంటుంది. పుస్తక విన్నర్ కాపీ తీసుకుని ఒకసారి తర్వాత మర్చిపోతారు. కాగితం చేతులు తీసుకొని నేను ఫోటో పెట్టుకోండి. తీసుకోండి పెన్ కాపీ తీసుకొచ్చుకొని రాయి. ఏమేమి మర్చిపోయాడు ఏమేమి కావాలి. డాడీకి ఫోన్ చేసి మాట్లాడదామన్న వచ్చేటప్పుడు. పెరగడానికి కాడ ఉంటుంది మార్కులు అమ్మని చూద్దాం. మరి ఈ డబ్బా దాంట్లో ఇందులో వేయాలి. ఫోన్ సిమ్ తీసుకున్నారా? సిమ్ డబ్బా ఏదో ఊరకని చెప్పి వేసా. వాట్సాప్ చేస్తున్నావా? అచ్చలు మా అబ్బాయి ఆడ బాగుంటుందోలే అవి నాన్న చూసుకుంటా ఉన్నట్లే వేసా. వాట్సాప్ ఇవ్వనండి చూడు. నాకు అత్త కూడా టైప్ చేసుకో. టైప్ చేసుకో. ఇప్పుడేమో మర్చిపోయి టాబ్లెట్లు మార్కర్ ఇంకా సబ్జెక్టులో పట్టుదల డ్రై ఫ్రూట్స్ ఇంకా రాలేదు ఇందాకే కొద్దిగా ఇంకా అంతేగా. ఇంకేం కావాలి? నాకు తెలియదు. ఏం మర్చిపోయాడు? టాబ్లెట్ హాస్పిటల్ ఏం నాకు తీసుకుంటాను. డేట్ ఉన్నాయి తీసుకోండి. ఎక్స్పైరీ సంవత్సరం ఉంటుంది తీసుకోండి. టీ కప్ పెట్టుకున్నాను ఇంట్లో గ్లాస్ గ్లాస్ కాదు టీ కప్. అదే మేము అంటే డాడీ ఏమో ఇంట్లో పెట్టుకోవచ్చుగా ఇంటి కాడే ఆ చేతి మీద 2 టీ కప్పులు సరే నేను కొట్టుకోండి మీతో నేను మాట్లాడలేను కానీ ఇంకా పట్టుకో. చూస్తాను. హలో వచ్చా తిని వాళ్ళకి కదా వచ్చా
నేను ప్రతిదీ ఎందుకు వీడియో చేస్తానంటే ప్రూఫ్ కోసం అన్నమాట. తీసుకెళ్ళాము. లేదంటే వాళ్ళతో మనం అస్సలు మాట్లాడలేము. ఇంకా ఫినిష్ పెట్టినా ప్రూఫ్ ఉంటుంది. సర్టిఫికెట్ ప్రూఫ్. ప్రూఫ్ లేకుండా అయితే మీతో మాట్లాడాలి. సర్టిఫికెట్ ప్రూఫ్. నేను ఎక్కడ చూసుకుంటాను అక్క తెలియదు సర్టిఫికెట్ ఏది అందుకే వాడిని మీరు వస్తున్నాం. టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటున్నారు అక్కడికి. మీకు కావద్దా అబ్బాయి? నీకు కావద్దా టేబుల్ ఫ్యాను?